హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చి మా వారు బర్త్డే రోజుది అనమాట. ఇది నేను పెడదామనుకున్నాను, అలా అలాగ అయిపోయింది. ఈరోజు కుదిరిందనమాట. కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని చూసి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు అందుకే కొంచెం మోటివేషన్ లాగా ఉంది నేను చేయడానికి. షార్ట్ వీడియోస్ కూడా పెడతా ఉన్నాను. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా? నాకు మోటివేషన్గా ఉంటుంది కదా. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుని, ఆ రోజు ఫ్రైడే, మీకు తెలిసే ఉంటుంది, టీచర్స్ డే ఆ రోజున అనమాట. మా వాళ్ళు చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టారనమాట. అది కూడా టీవీ చూస్తూ ఉన్నారు. అక్కడ హర్రర్ది సంబంధించింది వస్తుంది, కళ్ళు మూసుకుంటా చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయాక క్లాసెస్కి పంపిస్తున్నాము, అబాకస్ క్లాస్కి. తర్వాత ఇంకా టైం అవుతుంది, బయటికి వెళ్దామని చెప్పేసి కాల్ చేశారని చెప్పేసి నేను గబగబా అన్నీ అరేంజ్ చేస్తున్నాను, రెడీ చేసేసి. ఆ రోజు ఫ్రైడే కదండి. ఫ్రైడే ఎప్పుడన్నా కానీ నేను శారీయే కట్టుకుంటాను. ఫ్రైడే ఒకటి, మంగళవారం ఒకటి, 2 డేస్ మటుకి కంపల్సరీగా నేను శారీ అనేది కట్టుకుంటాను అనమాట, ఓకేనా? తర్వాత పిల్లలు మేము కలిసి ఇంకా కిందకి వెళ్తున్నాము. మా వాళ్ళకి బాంబులు అంటే భయం అండి. అసలు ఎప్పుడు పోతుందో నాకు తెలియదు, చెవులు పెట్టుకునే ఉంటారు. చూసారు కదా, మొన్న ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాడు, డీజేలో సాంగ్ వేసేటప్పుడు. తర్వాత పని ఉందని చెప్పేసి పైకి వచ్చాను. చూసారా, బుట్ట బొమ్మలా తిరుగుతూ ఉన్నాను. కింద ఏదో ఇచ్చేది ఉందని చెప్పేసి త్వరగా వెళ్ళకపోతే మట్టుకు ఆయన నన్ను తిడతారండి. అందుకే నేను త్వరగా వెళ్తున్నాను. తర్వాత ఇంకా కారులో కూర్చున్నా. కారులో ఇంకా మా వాడు స్మైల్ ఇస్తున్నాడు. పళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి నాకులాగా. నేను పళ్ళు బయటకు వస్తాయని చెప్పేసి నేను పెట్టలేదు. ఏదో జోక్ వేస్తే నవ్వుతూ ఉన్నాం అనమాట. ఇదంతా కాదు కానీ, నువ్వు పెళ్లి చేసుకో బాబు, పెళ్లి చేసుకుంటే మా బీరువాల చీరలన్నీ ఎదురు చూస్తున్నాయని చెప్పేసి అంటున్నాను. కానీ కారులో వెళ్ళేదానికన్నా రోడ్డు మీద బైక్ మీద వెళ్తే అసలు భలే బాగుంటుందండి. ఫుల్ లైటింగ్ ఉంటుంది, నైట్ పూట చాలా బాగుంటుంది. అయినా కానీ గణేష్ చతుర్దశి కదా, దానివల్ల ఇంకా ఫుల్ లైటింగు ఉంటుంది. మామూలు ఇప్పుడు కూడా లైటింగ్ ఉంటూనే ఉంటుంది. మా వాడు తలకి అడ్డు పెడుతున్నాడండి పెద్ద కూకులు కెమెరాకి. అక్కడ బుద్ధుడి బొమ్మ చూసారా ముందు, చాలా భలే బాగుంది. ఎవరో వాకిట్లో కుండీలు పెట్టుకున్నారు కానీ మొక్కలు వేసుకోలేదు, కలర్స్ వేశారు. బాబు తమ్ముళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా, చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక ఉంది కదా, ఆమె ఏదో పడేసుకుందండి. ఆ పిన్ని, నాకు ఒక స్కూటీ ఉంది, మీకు చెప్పలేదు కదా, మీకు చూపించలేదు కదా. నేను పిల్లల్ని తీసుకొస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ మధ్యనే కొనుక్కున్నాను నా స్కూటీ. నేను నా రైడింగ్ అది కూడా చూపిస్తాను, ఎంత బాగా చేస్తానో. మొత్తం తిప్పుతూనే ఉన్నాడు కానీ ఎక్కడ ఆపను కూడా ఆపట్లేదండి బాబు. ఊరంతా తిప్పుతున్నాడు. టైం ఏమో అయిపోతుంది. మా మేనల్లుడు, ఈయన మామ అల్లుడు మొత్తం ఊరంతా తిప్పుతున్నారు కానీ ఎక్కడ ఆపను కూడా ఆపట్లేదు. ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి. ఈ బొమ్మలు చూడండి భలే ఉన్నాయి. బొమ్మల్లో చూసినప్పుడు ఒకసారి దగ్గరికి వెళ్ళినప్పుడు భయం వేసుద్ది. ఎందుకంటే తలకాయ ఫేస్ కనిపించదు కదా, ఏదో రౌండ్గా ఉంటుంది అంతే. దానివల్ల నాకు భయం వేసుద్ది అనమాట అప్పుడప్పుడు. లైటింగ్ అయితే మటుకు ఫుల్గా ఉంటుంది. కార్లో సాంగ్స్ పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ పెట్టట్లేదు కానీ కాపీ రైట్స్ వస్తుంది. సాంగ్స్ మటుకు పెడితే భలే ఉండేదండి, వాయిస్కి ఇవ్వకుండా. అక్కడ ఏవో బాల్స్ భలే కనిపిస్తున్నాయి, బెలూన్స్, అందులో లైట్ పెట్టినట్టున్నారు. లాస్ట్కి ఎట్టకెళ్ళకి ఎక్కడొక్కడికి తీసుకొచ్చారు, చూద్దామండి. హౌస్ ఆఫ్ బిర్యానీ అండ్ కబాబ్స్. అక్కడ ముందు నాకేయో సీసాలు కనిపించినాయండి, బ్రాందీ సీసాలాగా. వామ్మో, ఇదేంటిది, వీళ్ళు ఎక్కడికి తీసుకొస్తున్నారు అనుకున్నాను. కానీ మళ్ళీ రిటర్న్ తిప్పించారు. ఎందుకంటే అవి ఆ టైప్ ఇది కాదు, మామూలుదే. అవి ఏంటంటే కాక్టైల్స్ ఉంటాయి చూసారా, అవన్నమాట. ఫుల్ రష్గా ఉంది లోపల.
అందుకని చెప్పేసి ఇద్దరు ఇంకా లాక్కుని తీసుకెళ్తున్నారు. ఓ పక్క నుంచి ఏమో ఆకలేసేస్తుంది, ఎక్కడ లేవంటున్నారు. వామ్మో, అసలు జనం ఏంటండి బాబు, ఇంట్లో వంట వండుకుంటున్నారా లేదా? ఇలాగ చిన్న అకేషన్లు ఉన్నప్పుడు నేను ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నారు. ఇంకో దగ్గర తీసుకొచ్చారు, చూద్దాం ఉండండి. ఇక్కడ ఏదో ఆఫర్ పెట్టారు, చూడటానికి స్తంభం అడ్డొచ్చేసింది. 67.95. చూద్దాం లోపలికి వెళ్దామండి. సండే స్పెషల్ అంటే లోపలికి వెళ్ళాక చూద్దాము. నోయల్ హోటల్ భలే బాగుందండి. లోపల కుషన్స్ అవి కూడా బాగున్నాయి. అంతానే ఇక్కడ ఆఫర్స్ అక్కడ పెట్టారు. 67.90. ఏంటో పూర్తిగా కూడా వీడియో నేను చూపించట్లేదు మీకు, అంత స్పీడ్గా లాక్కెళ్ళిపోతున్నాను. హోటల్ బాగుంది, అక్కడ ఉన్న అమ్మాయి కూడా బాగానే ఉంది. భలే బాగుందండి. కుషన్స్ చక్కగా కింద సిట్టింగ్ లాగా ఉన్నట్టుంది, పెద్ద పైకి కాకుండా. మా వారి మొహం ఏంటో మాడిపోయింది, ఎందుకంటే పరస ఖాళీ అయిపోతుందని చెప్పేసి భయం వేస్తున్నట్టుంది. ఏంటి ఇన్ని ఫ్లోర్లు ఎక్కిస్తున్నారు నన్ను ఇద్దరునే. ఎక్కడికో పైకి తీసుకొచ్చారు. ఈ మొక్కలు ఉన్నాయి కానీ దీనికి ఆకులు లేవు. అట్లా వర్షం వస్తుంది, కింద పెట్టుకోవచ్చు కదండి వాటిని. ఈ బ్యానర్ ఇది కనిపిస్తుంది కదా, అసలు ఈ ప్రింటు అసలు దగ్గర ఫోటో పెడితే ఇద్దామంటే అసలు నాకు ఏమి కూడా అర్థం కాలేడు. ఈ తమ్ముడు మట్టికి ఇంగ్లీష్లో కుమ్మేశాడండి, మామూలుగా కుమ్మేలేదు. మేము ఉందేమో 5 అంత బెంచ్ ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట, అడ్జస్ట్ చేసాము. మా వాళ్ళు ప్లేట్లోకి రాకముందే తినేసేటట్టున్నారు, ప్లేట్లు పట్టుకుని. అదేదో సినిమాలో లాగా 9ంటికి ఆర్డర్ చెప్తే 12ంటికి తెచ్చినట్టుంది. మా వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నారు చూడండి, ఇప్పుడే సెలెక్ట్ చేస్తున్నారు. ఇంక రేపు పొద్దున్న ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి ఏం సెలెక్ట్ చేస్తారో. చికెన్ మ్యాగీ కావాలా? సరే, ఇంకా జ్యూస్. చూసారు కదా, ఇది ఓపెన్ టాప్ అనమాట. ఇది పైన 6th ఫ్లోరు. బాగుందండి, ఇది హోటల్ అనమాట. ఇది పైన ఒక్కటే పెట్టారు, అది ఒక చందమామ కూడా కనిపిస్తుంది. మేము కూర్చుంది ఓపెన్ టైప్లో ఉంది, ఇటుపై సైడ్ ఏమో కవర్ చేసి ఉందన్నమాట. బాగుంది, చాలా బాగుంది. పైన గాలి అది వెలుతురు అంతా బాగా వస్తుంది, కానీ ఎక్కువ లైటింగ్ లేదు, చీకటిగానే ఉంది కొంచెం. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోవట్లా చీకటిగా ఉందో వెలుతురుగా ఉందో. అది బాగుందన్నమాట. సాంగ్స్ పెట్టారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడు చూపంతా పక్కన ఉన్న టీవీ మీదే ఉంది. వీడికి కుదురుగా కూడా కూర్చోడండి ఒక్క నిమిషం కూడా, ఏదో అట్లా కూర్చున్నాడు. ఇక్కడ మా వాడు సౌండింగ్ చేసేస్తున్నాడు, కబాబ్ చేసేస్తున్నాడు ప్లేట్లోని. ఈ పిల్ల అటు ఇటు తిరుగుతుంది తప్ప కానీ మనకు తేవాల్సిన మట్టుకు తేవట్లేదు. ఆఖరికి వచ్చిందండి, కార్న్ సూప్ ఒకటి, చికెన్ నూడిల్స్ సూప్ ఒకటి. ఎందుకంటే నాకు ఫ్రైడే కదా నేను తినాలని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నా. తర్వాత ఏమో అదేంటి స్టార్టర్ ఒకటి తీసుకున్నాము స్వీట్ కార్న్తో, అది బాగా నచ్చింది. వాళ్ళు వచ్చేదో ఫిష్ తీసుకున్నారండి, 2 పీసెస్. అసలు ఒక ముళ్ళు కూడా లేదు, అసలు భలే బాగుంది. తర్వాత ఏమో బటర్ నాను, కాజు కర్రీ. నెక్స్ట్ ఏమో ఇంకోటి బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఒకటి అనమాట. ఇంకా అలా కానిచ్చేసి ఇంకా చిల్లబియ్యం అన్నమాట. ఇక్కడ చూసారా, వాడు వాష్ చేసుకుంటున్నాడు. అసలు అక్కడ ఉన్న సోప్ అంతా మొత్తం పాడు చేసేస్తున్నాడు అనమాట. ఇక మీకు ఎదురుకుంటే బిల్డింగ్ కనిపిస్తుంది కదా, బిల్డింగ్ గురించి చెప్తాను. కిందకి పదండి, లిఫ్ట్లోంచి నేను కూడా వెళ్తున్నా, మీరు కూడా రండి, చెప్తా. చూసారు కదా ఎదురుగుంటా, ఇది ఫ్రంట్గా ఉంది, బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్ సారీ పక్క సైడ్. ఇది ఒక్కొక్కటి వచ్చి 4 BHK, ఒక్కొక్కటి వచ్చి 1.5 crore అంటండి. జీవితం అంతా వెళ్ళిపోయిద్ది. ఇంటికి ఎంత పెట్టుబడి పెడితే ఏం చెప్తాం, పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటున్నారులేండి. ఇంకా వెళ్తున్నాము ఇంటికి.
ఇంకా కడుపులో ఇన్ని పడేసుకున్నారు కదా, చల్లగా పడేసుకోవాలి కదా ఏదో ఒకటి అని చెప్పేసి మా మేనల్లుడు అంటే అప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పించాడు. ఇంకా ఐస్ క్రీమ్ తిని కారులో ఇంకా చల్లగా వెళ్ళేటప్పుడు లైటింగ్ చూసారు ఎంత కనిపిస్తుందో. ఇప్పుడు వచ్చేటప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, ఒకటో రెండు అక్కడక్కడ ఉన్నాయి. అసలు ఫుల్ లైటింగ్ ఇందాకడికి ఇప్పటికి ఎంత తేడా ఉంది చూడండి, అంత తేడా ఉందన్నమాట. ఇంకా షాప్కి వెళ్దామన్నాడు, వద్దు ఇక్కడ తీసుకుందామని చెప్పేసి అన్నాం. ఇంకా తీసుకుని ఇంకా నెమ్మదిగా ఇంకా అందరం ఎవరింటికి వాళ్ళకి నెమ్మదిగా జారుకున్నాం అనమాట. ఇంకా ఫుల్ తిన్నాం కదా, పడుకున్నాము. ఇంకా సాటర్డే మాకైతే ఇలా పెద్ద ఇష్టం ఉండదండి మేము బయటకు రావడం, మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాము. పిల్లలకు కూడా ఎక్కువ అలవాటు చేయము, ఎప్పుడో రేర్ అనమాట. మేము ఐస్ క్రీమ్ పార్లర్కి కూడా వెళ్ళమండి, ఎప్పుడో ఒకసారి వెళ్తాం అంతే. ఇంకా వాడు మా మేనల్లుడు ఫోర్స్ చేసాడని చెప్పేసి ఇంకా వెళ్దామని చెప్పేసి అన్నాము. వాడు పార్టీ అడుగుతున్నాడు అని చెప్పేసి, మరి ఆ మాత్రం కూడా మేనల్లుడికి ఇవ్వకపోతే ఎలాగండి, మేనమామ అయిన తర్వాత ఇవ్వాలి కదా. వాళ్ళతో పాటు మేము కూడా ఆ డబ్బులు పెట్టి 10 సార్లు చికెన్ వచ్చింది, 4 సార్లు మటన్ వచ్చింది అని నేను ఆలోచిస్తాను. ఆయన కూడా అంతే ఆలోచిస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఎందుకు అని చెప్పేసి అనిపించింది. బయట కూడా ఎంత నువ్వు తినకపోతే తినపోయమ్మా, మమ్మల్ని తిని అని మీరు అనొచ్చు. మీ ఇష్టం మీదండి, నా ఇష్టం నాది, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో